బాలీవుడ్ లో రీమేక్లతో కూడా ఎంతో కొంత సక్సెస్ లను ఈ మధ్య సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరో అజయ్ దేవగన్. సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు మైదాన్ మూవీ రాగా ఎప్పటి నుండో డిలే అవుతూ వస్తున్న ఆ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ మూవీ ఔరవ్ మే కహా దమ్ థా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. బేబీ, ధోని, స్పెషల్ చెబ్బీస్, ఏ వెన్స్డే లాంటి ఎక్సలెంట్ మూవీస్ ను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మినిమం ఇంపాక్ట్ ను కూడా ఆడియన్స్ లో కలగజేయలేకపోయింది. దాంతో ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇట్టకేరకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఫ్లాష్ బ్యాక్ లో 2 మర్డర్ కేసులను వలన జైలులో ఉంటున్న హీరో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా జైలు నుండి వెళ్లడానికి ఇష్టపడడు. ఇంతకీ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ మర్డర్లు చేసింది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర. చూస్తున్న ఆడియన్స్ 2 గంటల 25 నిమిషాలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని ఎదురు చూసేలా చేసింది ఈ సినిమా. ఆల్మోస్ట్ తలపోటు తెప్పించిన ఈ సినిమా శుభం కార్డు పడిన తర్వాత హమ్మయ్య అయిపోయింది అనిపించింది. ఆ రేంజ్ లో తలపోటు తెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా ఎపిక్ కలెక్షన్లను తొలి రోజు సాధించింది. బాలీవుడ్ స్టార్స్ లో ఆల్మోస్ట్ లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది రీసెంట్ టైమ్ లో ఈ సినిమా. ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఆఫర్ అంటూ టికెట్ ఆఫర్ ను రిలీజ్ కి ముందే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి పెట్టినా కానీ అతి కష్టం మీద టికెట్ సేల్స్ జరిగగా ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక మొదటి రోజు మొత్తం మీద 1.75 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్లను అందుకొని రీసెంట్ టైమ్ లో బాలీవుడ్ స్టార్స్ లో నటించిన సినిమాలలో ఆల్ టైమ్ లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకొని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక వీకెండ్ లో కూడా తేరుకునే అవకాశం లేకపోవడంతో అజయ్ దేవగన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.